మొత్తం మండల గ్రామాన అందరూ వచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ప్రతి గ్రామంలో ఈ సమస్యలు ఉంటే మన ఎమ్మెల్యే శ్రీ హరి ముందర ఈ సమస్యలు చెప్పుకోవచ్చు. మరియు ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రాబ్లం ఏంటో ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కూర్చున్నాం. జరుగుతున్న మీటింగ్ ఏంటి ఇది ముందు మనకు తెలియాలి. హనుమంతు ఇంత లేటా? నగేష్ ఇంత లేటా? బయట ఇంకెవరైనా ఉంటే ఆ కిచెన్ షెడ్ లో ఇంకెవరు రవి సూరి ఆడ ఎవరు పనులతో వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళంతా ఇక్కడ రమ్మని చెప్పు. రావాలి, అందరు రావాలి. రవి రవీందర్ రెడ్డి ఏం టైం అవుతుంది? రండి వంశీ చంద్ర గారు రాబోతా ఉన్నారు కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా. చాలా మంది కొంత ఇబ్బందికరమైన అంశం నిజమే, ఇంకా చాలా గ్రామాలు రావాల్సి ఉంది. మండలాధ్యక్షుల వారితో కోరుతా ఉన్నా, ఇంకా ఏ గ్రామాలు రాలేదో నోటీస్ చేసుకుని ఎందుకు రావాలో తప్పని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరితో ఒక ముఖ్యమైన మాట, దీంతో అనుమానం లేదు. మీరందరూ మండలంలో మీరందరూ ముఖ్యంగా కష్టపడి శ్రమించి మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరందరూ కష్టపడి శ్రమించి బీఆర్ఎస్ పార్టీతో బీజేపీతో ధీటుగా ఎదుర్కొని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మీ తమ్ముడికి శ్రీహరికి మీ అందరికి ఓటేపించి గెలిపిస్తేనే నేను ఎమ్మెల్యేగా గెలిచానన్న మాట మీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను గెలవడానికి కారణం మీరన్న విషయం మర్చిపోవద్దు. వేదిక మీద కూర్చున్నంత మాత్రాన పెద్దోళ్ళు మేము కాము. వేదిక కింద ఉంటే కిందోళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఎవరు కాదు. కొంత కోఆర్డినేషన్ లోపమై నేను ఇంతకుముందు చెప్పిన చంద్రకాంత్ చెప్పిన మనం కూడా కిందనే కూర్చుందాం. ఎవరు మాట్లాడాలనుకుంటే కూడా కట్టెకి మాట్లాడతారంటే ఆల్రెడీ సెటప్ చేసింది కాబట్టి పైన కూర్చుందామని చెప్పారు. నేను చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా, మేము పైన ఉన్నా మీరు కింద ఉన్నా ఎవరికి అంతర్యాలు లేవు. ఈ 3 నెలలు 4 నెలల్లో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎక్కడ కూడా అంతర్యం పెట్టలే. గతంతో పోలిస్తే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ మీటింగ్ అయితే ఉంది కాబట్టి మేము కింద కూర్చుంటున్నాం, మీద కూర్చుంటాం మనకు ఆశ్చర్యమైన భావన ఎవరికైనా కనిపిస్తుంది. కానీ గతంలో 18 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా, గతంలో మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకున్నప్పుడు కూడా 5 సంవత్సరాలు మండల మీటింగ్ పెట్టి మండలంలో ఒక కార్యకర్త ఉండడు, గ్రామంలో ఒక ముఖ్య నాయకుడు ఉండడు, వాళ్ళగా మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచనే లేకుండా 18 సంవత్సరాలు మనం గడిపినాం. మనం 3 నెలల్లోనే మీ దగ్గర మాట్లాడతాం, మీ సమస్యలు తెలుసుకుందాం, మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ఈరోజు మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. మనమంతా గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి 24 గంటలు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే మీటింగ్ పెట్టండి. సోదరులారా, మొన్న ఎలక్షన్ లో మీరే కాదు, శ్రీహరి ఒక్క ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి గ్రామంలో కూడా ఒక ఎమ్మెల్యేని భావించండి. మీరు నిలబడ్డారనుకోండి, మీరు నిలబడితే ఎంత ఓటు అడుగుతారో అట్లే ఓటు అడగండి అందరూ. అదే మాదిరిగా ఓటు అడిగారు కాబట్టి మీరు ఆ మాదిరిని ఓటు అడిగి ఓటు వేయించినందుకు నేను చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నేను ఒక్కరిని కాదు, మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యేలే మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగలే, గతంలో మండల మీటింగ్ ఎప్పుడు జరగలే. గతంలో ప్రతి గ్రామంలో మనం గెలిచిన 30 రోజులు 60 రోజుల్లో 90 రోజుల్లో 13 కోట్ల సీసీ రోడ్లు మొత్తంలో తీసుకుంటే 2.5 కోట్ల సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తనే చేసేటన్నమాట. నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎవరు అడిగినా ఈ నీటి ఎద్దడిని గుర్తులో పెట్టుకొని నీటి ఎద్దడి విషయం ఆలోచన చేసి ఈసారి ఎండలు ఎక్కడ ఉన్నాయి, ప్రకృతి సహకరించలేదు, రైట్ టైంలో వర్షాలు పూర్తి స్థాయి రాలేదు కాబట్టి నీళ్లకు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి
ఎవరు అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామానికి ఒక బోర్డు చొప్పున 119 బోర్డు ఈసారి శాంక్షన్ చేపించుకున్నామన్న మాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికే 45 బోర్లు వేయడం జరిగింది. మన అదృష్టం బాగుంది, 42 బోర్లు సక్సెస్ అయినాయి. రెండింటిలో నీళ్లు పడతా ఉన్నాయి. నీటి ఎద్దడి ఎక్కడ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మీరందరూ గుర్తు చేయాలి. గ్రామాలలో మీరు గట్టిగా ఉండాలి. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గట్టిగా ఉన్నప్పుడే గట్టిగా ఉన్నప్పుడే గ్రామాలు గట్టిగా అవుతాయి. గ్రామాల కార్యకర్త ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిందో, మొన్న ఎలక్షన్ లో పనిచేసిందో వాళ్ళందరినీ కూడా ముందర పెట్టే పనిచేస్తా ఉన్నాం. ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశం. ఈ సమావేశంలో మీరేమైనా సరైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సూచనలు ఖచ్చితంగా తీసుకొని సాధ్యమైనంత తొందరలో ఆ పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతామన్నమాట మీకు తెలియజేద్దామని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టడం తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఒక అర్ధగంట మీరు మాట్లాడండి, గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి చెప్పండి, అవి ముఖ్యమైనవి చెప్పండి. సమస్యలు అన్ని ఒకటే అయితే ఆ సమస్యలు మాటి మాటికి రాకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం నియోజకవర్గంలో పెద్ద మండలం మొత్తం మండలం 51 బూతులు ఉంది. మొత్తం టౌన్ 23 బూతులు, మొత్తం 50, 23, 73 బూతులు మొత్తం మండలం టౌన్ కలిపి, ఈ మొత్తం మండలం టౌన్ కలిపి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతసేపు అవసరం ఉన్నా, ఏ రాత్రి అవసరం ఉన్నా ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న మాట మీకు ఒకసారి తెలుపుదామని చెప్పేసి మీకోసం ముందుకు వచ్చినాం. దయచేసి అందరూ వహించొద్దు. కార్యకర్త లేదే పార్టీ లేదు, కార్యకర్త లేదే వ్యవస్థ నడవదు. గ్రామాలలో కార్యకర్త మాట నిలబడకపోతే గ్రామాలలో పార్టీ బలోపేతం కాదు. అందుకే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుతా ఉన్నాం. కార్యకర్తలతో ద్వారా ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నాం. కార్యకర్తలు కూడా కోరుతా ఉన్నాం, దయచేసి మొన్న ఎలక్షన్ లో మీరు మా కోసం పనిచేసారు. మీరు పనిచేసినా కూడా మీకు రేపు రాబోయే రోజుల్లో ఇంటి వచ్చినా ఏమొచ్చినా కూడా మీ ద్వారానే పంచుతాం. మీరు గ్రామంలో ప్రతి కార్యకర్త ఒక గ్రామ అధ్యక్షుడే ఒక ఎమ్మెల్యేగా భావించాలి. మీరు కూడా 10 మంది జమ చేసుకోవాలి. గ్రామంలో టీఆర్ఎస్ మన గట్టిగా వ్యతిరేకంగా పనిచేసిండొచ్చు, బీజేపీ వ్యతిరేకంగా పనిచేసిండొచ్చు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిఖాసుగా పనిచేసిండొచ్చు. కానీ గ్రామంలో పనిచే రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ చూడకండి, కాంగ్రెస్ చూడకండి. ఖచ్చితంగా గ్రామంలో ప్రతి పేదవాడిని గుర్తించండి. ప్రతి పేదవానికి ఇల్లులో బర్గం తప్పుకోవడానికి పెంకులకి ఇల్లు అనే మాట వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. పార్టీలు ఎలక్షన్ వరకే, కానీ గ్రామంలో పెద్దరికం మీరు ఉండాలా. మీ పెద్దరికంలో పార్టీలు ఖచ్చితంగా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరితో కోరుతా ఉన్నా. సమస్యల పరిష్కారాన్ని కోసం మాత్రమే ఈ విధంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి, ప్రతి 3 నెలలకోసారి మండల మీటింగ్ ఉంటుంది. ప్రతి 3 నెలలకోసారి మండల మీటింగ్ ఉంటుంది. మీరు మండల మీటింగ్ ఏం చెప్పినో నేను నోట్ చేసుకుంటా. మీరు నోట్ చేసుకున్న ప్రతి పదిని మళ్ళొక మండల మీటింగ్ వచ్చే వరకు మీకు చేసి చూపిస్తాను మాట ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ సేవకై మీరు ఏదైతే నన్ను కల్పించుకున్నారో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించింది కాబట్టి పూర్తి స్థాయిలో మీకు సేవ చేసుకుంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గ్రామాల వారీగా ఇక్కడ మండల దృష్టి కొడుతూ ఉన్నా, గ్రామాల వారీగా సమస్య చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామం నుంచి ఒకరు వచ్చి ఆ సమస్యల పట్ల 1-2 ఇంపార్టెంట్ సమస్యల గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటూ, మిగతా కార్యక్రమం మీరు చెప్పిన తర్వాత వేదిక మీద పెద్దంతా కూడా మనం మాట్లాడుకుందాం. మన ప్రోగ్రాం 2 గంటలు ముగుస్తుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి కదలొద్దు. ఎవరు కూడా ఆ మామూలు సమస్య చెప్పినా చెప్పి వెళ్ళిపోవద్దు. భోజనాలు తొందరగా స్టార్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీతానే ఉందాం, మీ సమస్యలు విందాం, దాన్ని నోటీస్ చేసుకుందాం, పరిష్కార మార్గాన్ని మేము ఆలోచన చేస్తాం. అందరూ ప్రతి భోజనం చేస్తున్న కార్యక్రమాన్ని ముగించుకుందాం అన్నమాట మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి కార్యకర్తలు ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మనం చెప్తా ఉన్నా ఏంటంటే శ్రీహరణ ఫోన్ లేపుతలేడు. నేను మీకు కాల్ డాటా ఇస్తా. నేను గెలిచిన 3వ తారీఖు కౌంటింగ్, 4వ తారీఖు గెలిచిన 4వ తారీఖు నుంచి ఈ రోజు 10వ తారీఖు, ఈ 3 నెలల 6 రోజుల కాల్ డాటా ఇస్తా. నేను కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా లేదా తెలంగాణ ఏ
ఎవరు ఫోన్ చేసి మాట్లాడుతున్నా 24 అవర్స్ ఫోన్ మాట్లాడుతున్నా నేను తప్పు చెప్పినా కాళ్ళ తప్పు చెప్పాలన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది ఏమైనా ఫోన్లు మార్చారు కానీ నేను ఫోన్ నెంబర్ ఇప్పుడు మార్చలేదు. పోతే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొంతమంది ఫోన్ చేస్తా ఉంటే వెయిటింగ్ లిస్ట్ పోయి ఉండొచ్చు, మిస్ కాల్ పోయి ఉండొచ్చు, అది చూసుకో లోపల ఇంకా ఫోన్ వచ్చి ఉండొచ్చు, అది చూసుకో లోపల ఇంకా ఫోన్ వస్తే మీకు మర్చిపోయి ఫోన్ చేయడానికి పోయి ఉండొచ్చు. మీకు మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడుతూ ఉన్న విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నా. పోతే ఈ మధ్యకాలం కొద్దిగా రాత్రి కూడా ఫోన్ లేదు ఒకటి బంద్ చేసినాం. రాత్రి కూడా 9 తర్వాత ఫోన్ లేస్తే ఆ రౌండ్ టేబుల్ అంతా కూర్చులతో మాట్లాడాల్సి వస్తుంది. అది మాట్లాడితే సోదరు రక్తం కాస్తుంది కాబట్టి పత్రికా సోదరుని రాయకండి మీకు కోరుకుంటూ, సోదరులారా మీరు చూపించిన మాట, మీరు ఎన్నుకున్న వ్యక్తిగా మీరే ఆశలు, ఏ కోరికలు, ఏ మాటలు గ్రామాలు ఇచ్చిందో ఆ మాటలన్నీ పూర్తి స్థాయిలో నిజం చేయడానికి 24 గంటలు పనిచేస్తా మీకోసం అన్న మాట మర్చిపోతుందని తెలియజేసుకుంటూ, గ్రామాల వారిగా మీకున్న ముఖ్య సమస్యలు ఏవైతే మీకు ఫోన్ కూడా సాంక్షన్ చేసినాం, మీరు అడగకపోయినా ప్రతి ఊరికి తీసుకుని వచ్చినాం. గతంలో ఎప్పుడైనా ఉందా ఇంకా? గతంలో ఉన్న చాలా మంది పెద్దమంది ఇక్కడ 13,50,00,000 రూపాయలు 30 రోజుల్లో సీసీలో నిర్మించిన కనుక ఎప్పుడైనా ఉండిందా? మొత్తం చరిత్రలో లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇచ్చిన సీసీలో కానీ ఎవరు కూడా మీరు సింగల్ ఛాయ్ కూడా మండల ప్రతినిధి కానీ ఎమ్మెల్యే నాకు కానీ ముఖ్య నాయకులు ఛాయ్ తాపకుండా మేమే మీకు సీసీ ఇచ్చినాం. మీరు ఇసుకకి ఇబ్బంది పడకుండా ఎంఆర్ఓతో, కలెక్టర్తో, ఎస్పీతో, ఎస్ఐతో మాట్లాడి ఈ సీసీ రోడ్కి నీటిలో ఉసుక అవసరం పడుతుంది, మా కార్యకర్తలు సహకరించండి, గ్రామంలో అభివృద్ధి అవుతుందని చెప్పంటే వాళ్ళు కూడా పెద్ద మందితో సహకారం చేసే తప్ప 30 రోజుల్లో మనం 11 కోట్ల సీసీ రోడ్లు వేసుకున్నామన్న మాట మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఓ చిన్న సూత్రం మొన్న ఒక నాయకుడు చెప్పిండు, నేను మొన్న ఈ మధ్య చెప్పిండు, కానీ నాకు చాలా మంచిగా నచ్చింది. అది మీకు చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఎవరైనా చెడు ఉంటే ఆ కార్యకర్త చెప్పిన మాట ఎవరో పేరు గుర్తుకొస్తుంది కానీ గుర్తుకొచ్చింది. సత్యనారాయణ రెడ్డి గుంటూరు మండల నాయకుడు, మొన్ననే టీడీపీకి మన పార్టీలో చేరేడు. సత్యనారాయణ రెడ్డి వాళ్ళ గురువు చెప్పినట్టు ఒక మాట, అది నాకు నచ్చింది, మీకు చెప్తా ఉన్నా. ఏదైనా మన పార్టీ గురించి కానీ మన గురించి కానీ చెడు ఉంటే చెవులో చెప్పాలంట, మంచి మాట ఉంటే మైక్లో చెప్పాలంట. దయచేసి చెడును బయటికి పోనీయకుండా ఏమైనా ఉంటే డైరెక్ట్ నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎక్కడ కూడా చూసుకోండి, పార్టీ నేను మొత్తంలో ఉంటే మీకంతా కన్వెన్స్ కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటున్నా. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చుంటున్నా మాట మర్చిపోదని తెలియజేస్తాను. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఏ విషయమైనా మనం మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. కాబట్టి పరిష్కారంలో ముందుకు పోతాం. ఇప్పుడు మండల అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నా, ముఖ్యమైన సమస్యలు చెప్తారు కాబట్టి గ్రామాల వారిని పిలిపించి అక్కడ ఒక మైక్ ఇవ్వండి, వాళ్ళు మాట్లాడితే రాసుకుందామన్న మాట మీకు గుర్తు చేస్తూ గ్రామాల వారిగా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. నరేష్ మనందరి ప్రియతమ నాయకులు వంశీ చంద్రన్ గారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా మన ఎంపీ అభ్యర్థి వంశాలను చెప్పడం పాలమూరు పల్లెల నేస్తం వంశీ చందన్నో, ప్రగతి కొరకు ఎత్తను హస్తం వంశీ చందన్నో, జనం మెచ్చిన జననేతో వంశీ చందన్నో, జన జాగృతికై అడుగేసే వంశీ చందన్నో, కాంగ్రెస్ చెన్నెత్తెనో కథన బంధు నిలిసెనో, నిండు సేవ చేసెనో, మేలు కోరి కదిలెనో, అన్ని వర్గాల ప్రజల బాంధవుడై వచ్చెనో, పాలమూరు అన్నో దండాగవుతాడో వంశన్నో, పార్లమెంటుల గుంతవుతాడో మాయన్నో వంశన్నో, పాలమూరు అన్నో దండాగవుతాడో వంశన్నో, పార్లమెంటుల గుంతవుతాడో మాయన్నో వంశన్నో. నమ్మిన జనముకు ఎన్నముఖలా వెన్నంటే ఉంటాడు, కమ్మిన చీకటి తెరలు చీల్చ వెలుగవుతాడు, కష్ట
చిరునవ్వు కోసం పోరుదారిని విడువక నడిసేనురో వలసల చవి చూసెనో మన ఎతలను తీర్చెనో అదేండ్ల పాలన ప్రతి గ్రామంకి వచ్చినా కదా, ప్రతి విధంగా వచ్చినా కదా. ఇప్పుడు వంశం తెలవాలి, సేఫ్టీ ఇది ఓన్లీ నేను అందుకేం చెప్తున్నానంటే సార్, ఇది ఓన్లీ మొత్తం టౌన్ మండలం మాత్రమే, టౌన్ మండలం మాత్రమే. అది కూడా ఉగాది కని రోజు ఇంతమంది వచ్చింటే కనిలో 400 మంది వస్తుంది. నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని గ్రామం ప్రకారంగా పేర్కొంటాం. అక్కడ నుంచి మేము మేలుకొనడమా చేయలేకపోవా చేయాలి. దీని ద్వారా ఏం జరగాలి, వంశన కంటే ప్రతి గ్రామం కూడా అటెండ్ అయిందని చెప్పాలి. ఓకేనా? మీరంతా అడిగారా? మొత్తం మండలంలో గ్రామాల ప్రకారం పిలుస్తాం. ఓకే? మాజీ ఎంపీ రాహుల్ గారు అప్పుడు ఓకేనా? గ్రామ ప్రకారం పిలుస్తా. ఖచ్చితంగా చర్యలు చెప్పాలి. దాసరపల్లి, బిర్లాపురం, ఉదయకుంట, సందాపురం, రాణాపురం, కర్ణి, చిట్టాల, పసుపాల, పాటి మీద, కుర్చిపల్లి, పంచలింగ, ముస్తాపల్లి, అనుగొండ, అంకేపల్లి, దాదంపల్లి, గడ్డంపల్లి, దాదంపల్లి, కొల్లగొండి, సత్కారం, భూపూరు, కాట్పల్లి, మంత్రూరు, గోరపల్లి, తేకపల్లి, కాసారం, గొందలగుంట, జగ్గలేరు, జగ్గలేరు తగ్గలేరు. 5 మందిరా, ఇది అవమానం మనకి. సావనపల్లి, సోలాపురం, గుడిగంట, ఎవరు ముగ్గురు రావా? గుడిగంట, ఉప్పర్పల్లి, మానపల్లి వచ్చినవా? ఉప్పర్పల్లి, లింగంపల్లి, నారాయణం, సోమశంపేట, గార్లపల్లి, గార్లపల్లి ఏం అశోక్ పెద్దపల్లి మాట్లాడుతూ ముగ్గురేనా? ఇలా దుర్గ వంశనా ఎవరు కాదు, ముగ్గురు అంటే గుర్తున్నారు దానికి. గూడపల్లి, గూడపల్లి, సంగపేట, చిన్నపురం, భగవంతుని, గోపల్లి, లేదా ఉప సర్పంచ్ ఒకటే చేయలేట, ఎర్సల్పల్లి. ఓకేనా? ఇంకేమైనా ఊరు మంచిదా? హలో, ఆ తర్వాత చంద్రపూర్ మొత్తం టౌన్కి వస్తుందన్నా. లోకల్ కదా. ఇప్పుడు నాకు తెలిసిన కాడికి దాసపల్లి, తిర్లాపురం, వనాకుంట, చందాపురం, కానాపురం, కర్ణే, చిట్టాల, పసుపాల, పారేవుల, పాటి మీద, పంచలింగాల, అనుగొండ, అంకేపల్లి, గోలపల్లి, కాసారం, పొందలగుంట, జగలేరు, సావన్పల్లి, జోలాపురం, గుడిగండ్ల, ఉప్పర్పల్లి, లింగపల్లి, మాధవపురం, సొంతపల్లి, దానపల్లి, గుర్లపల్లి, సంగమండ. ఇది కరెక్టా? మనకు లెక్కలు తెలుసు కదా. చెప్పినా కదా రే, ఉద్ద సంబంధం చెప్పకపోతే ఊరుకుంటావా నువ్వు? శేఖర్ ఓకేనా? రైట్. మీ అందరితో కోరుతా ఉన్నా, భరత్ ఇంత లేట్ అయి వస్తే ఫైన్ పడుతుంది. భరత్ ఇంత లేట్ అయి వస్తే గుడిగా లేట్ చేతులు ఎప్పుడో లేకుండా ఇక్కడ సీన్ ఒక్కడే లేపుతుండే చెయ్యి. మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి దండు అండ్ మక్తల్ టౌన్
స్టేజ్ మీద ఎక్కువ స్టేజ్ మీద తక్కువ ఉన్నారు. ఎట్లయితే మొత్తం చూసుకోండి. దయచేసి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇది చంద్రపురం లేదు ఒకసారి ఇంత ఊర్లు జ్ఞాపకం ఉన్నాయి. మొన్న ఎలక్షన్స్ లో మీరు పోరాటం చేసిన విధానం జ్ఞాపకం ఉంది. మొన్న మనం ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏ విధంగా అయితే భయభ్రాంతులు అయినామో, ఎప్పుడైతే మక్తల్ మండలి వచ్చిందో, మక్తల్ మండలి వచ్చిన తర్వాత మీ అందరి శ్రమ, మీ అందరి పట్టుదల, మీ అందరి ఆలోచన విధానం, మీరు గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధానం ఏ విధంగా అయితే మీదికి తీసుకొచ్చిందో, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే చాలా విలువైనవి, అనివార్యమైనవి. మొన్న మనం కొంత కోఆర్డినేషన్ లోపంతోన కొంత అటు ఇటు జరిగినా కూడా కొంత ఆ రోజు మనకు గవర్నమెంట్ లేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లా పోలీసుల పహారుల ఇంతమంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సైనికులంతా కూడా నరం బిగించి, అది మట్టలైతేనేమి, మాడమూరు కృష్ణ అయితేనేమి, ఉట్కూరు అయితేనేమి, నర్వ అమర్చింత ఆత్మకూరు అయితేనేమి, 3 మున్సిపాలిటీలు అయితేనేమి, మీరందరూ కూడా 50,000 మెజారిటీతో పోయినసారి గెలిపించిన టిఆర్ఎస్ పార్టీని అనగా దొక్కి మనం తక్కువ గెలవే. 2018లో 50,000 మెజారిటీతో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీని భూమిలోకి తొక్కి 18,000 మెజారిటీ అంటే 50-18 68,000 మెజారిటీతో గెలిచిన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. దీని ద్వారా ఇంకొక విషయం తెలుస్తా ఉన్నా, ఆ రోజు మీ తమ్ముడు లేడు, మీ అన్న లేడు, కాంగ్రెస్ పార్టీ లేదు, రేవంత్ లేడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీతో కాంగ్రెస్ పార్టీతో గెలిచిండు, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు ఈ పార్లమెంట్ ఎన్నిక, ముఖ్యంగా ఇది ఎన్నిక, ఈ పార్లమెంట్ లో జితేందర్ రెడ్డితో సహా ఖచ్చితంగా రేవంత్ గారు కూడా ఈ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మనం రేపు రాబోయే రోజుల్లో ప్రశాంతంగా 5 సంవత్సరాలు ఏ మాదిరికైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు 13 కోట్ల వరకు వస్తే ఎక్కడ కూడా ఆటంకం లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంతోషంగా 30 రోజుల్లో వర్క్ చేసుకున్నారంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది కాబట్టి చేసుకుంటా ఉన్నాడు. రేపు డిస్టర్బెన్స్ అయ్యే పరిణామాలు వస్తే గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ అయి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక కుంపడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా. నేను ఈ ఊళ్ళో ఉన్నటువంటి, ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ముఖ్య నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి పెద్ద మనిషికి తెలియజేస్తా ఉన్నా, ఈ ఎలక్షన్ చాలా అనివార్యమైనది. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గాలిలో మక్తలు ఎవరే, కాంగ్రెస్ పార్టీకి మక్తలు ఈసారి ఖచ్చితంగా స్టికాన్ అయింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వంశనకు పోయినసారి ఏం లేనప్పుడే 31,000 ఓట్లు ఇచ్చినాం. ఈసారి 100% మనకంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాల్సింది. మీరు సిద్ధమేనా? ఈ సిద్ధమైన గట్టిగా చేతులు లేపాలి, ఒక్కసారి గట్టిగా చేతులు లేపాలి. ఇది మనకు అనివార్యమైన ఎన్నిక. ప్రతి బూతులు కూడా ఉంది. ఏ బూత్లో ఏ ఇబ్బందులు పడ్డామో ఆ బూతులు వేసుకొని కూర్చోవాలి. నేను ప్రతి బూత్కు వస్తా, ప్రతి ఊరికి వస్తా, ఖచ్చితంగా మీతో సమయం గడుపుతా. మీకు కావాల్సిన పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను మీకు ఇస్తా ఉన్నా. రేపొద్దుగాల గ్రామాలలో మీరే పెద్ద మనుషులుగా వ్యవహరించాలి. గ్రామాల్లో మీరు గట్టి కావాలి. మీరు గట్టిగా అయితేనే మండల నాయకత్వం గట్టిగా అవుతుంది, మండల నాయకత్వం గట్టిగా అయితేనే మాటువంటి వాళ్ళని గట్టిగా అవుతాం, మేము గట్టిగా అయితేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా అవుతుంది అన్న విషయాన్ని, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి మాట నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మాటను నిలబెట్టాలి. జితేందర్ రెడ్డి గారి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మనం మెజార్టీ చూపించాలి. 100% 10 మంత్రులైన వంశాలని ఖచ్చితంగా మనం గెలిపించుకొని రేవంత్ అన్నకు, రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరితో కోరుకుంటూ, ఇప్పుడు గణేష్ గారు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా ఎలక్షన్ ఎట్లా చేద్దామనే సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇక్కడ ఎట్లా ముందుకు పోదాం, ఎట్లా ఎలక్షన్ చేస్తే మనకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది, ఏం చేస్తే ఓటు బ్యాంక్ పెరుగుతుంది. అండ్ మీతో కోరుతున్న సోదరులు, టిఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీకి 100% బలం చేకూరాలంటే ఎవరెవరైతే
కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూసి రేవంత్ అన్న పైన చూసి ఈ నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకుందామనేటువంటి తపన ఉన్న ఏ పార్టీ నాయకుడన్నా కూడా స్వచ్ఛందంగా పార్టీ తలుపులు తెరిచే ఉంచారా ఖచ్చితంగా 100% పార్టీలోకి తీసుకోవాల్సిన ఉంది. ఆ తీసుకునే వ్యక్తులు మీకు అందరికీ అనుకూలంగా ఉండాలా గ్రహించాలా. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్ణయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏకీభవించి